హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వింకిల్ స్వాతి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మనం ఈరోజు కెప్టెన్సీ టాస్క్ వస్తే అది ఫోన్ టాస్క్. అండ్ టాస్క్లో ఫస్ట్ ఫోన్ అయితే తనుజ. ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రోమోలో చూసాం. అండ్ నాకు తనుజ ఫోన్ ఎత్తినప్పుడు తనుజని చూసి జాలేసింది. ఎందుకు అంటే మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్. ఎందుకంటే పాపం తనకి ఏం చెప్పకపోయినా రీతు అందరూ అనుమానించారు. నాకు తెలిసి నెక్స్ట్ రీతు ఫోన్ ఎత్తినప్పుడు రీతుకు కూడా ఏం చెప్పరు. రీతు కూడా కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిందన్నంత వరకే చెప్తారు. అండ్ ఈ వారం మనం ఆల్రెడీ సెకండ్ ప్రోమోలో చూసాం. అండ్ కెప్టెన్సీలో సీక్రెట్ టాస్క్ సుమన్ శెట్టికి ఇచ్చారు. అండ్ ఆ టాస్క్ ఏంటంటే ఒకరిని లేపి ఆ ప్లేస్లో కూర్చోవాలి. అండ్ ఆ పర్సన్ డెడ్ అయిపోతారో లేదా ఇతనికి ఎలిమినేషన్ నుంచి కాపాడుకునేది ఇస్తారో తెలియదు, కానీ దానివల్ల అతనికి ఒక పవర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అందరినీ పిలిచి ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్లోని అందరికీ ఒక టీం కింద సెపరేట్ అవుతారు. ఫస్ట్ దాంట్లో ఇమాన్యుల్, తనుజ, రాము రాథోడ్, గౌరవ్ గుప్తా. అండ్ సెకండ్ దాంట్లో దివ్య, సుమన్ శెట్టి అండ్ పవన్ కళ్యాణ్, తర్వాత సాయి శ్రీనివాస్. ఇంకా థర్డ్ దాంట్లో డిమోన్ పవన్, భరణి గారు, తర్వాత నిఖిల్. సో సంజన గారిని ఎవరు తీసుకోరు. లైక్ సంజన గారు ఫీల్ అవుతారు, ఎందుకంటే నేను బొమ్మల టాస్క్లో కూడా ఆడలేదని. అండ్ ఈ టాస్క్లో గెలిచేది ఇమాన్యుల్. మీ అందరూ ప్రోమో ప్రకారం చూస్తే డిమోన్ వాళ్ళే ఫస్ట్ పెట్టుంటారు, బట్ అది కరెక్ట్గా ప్లేస్ అవ్వదు మీరు స్లో మోషన్లో చూస్తే. సో దానివల్ల అది కింద పడిపోతుంది. అండ్ ఈ కెప్టెన్సీ టాస్క్లో ఇమాన్యుల్ వాళ్ళు విన్ అవుతారు. ఇమాన్యుల్ తనుజ ఆ టీం విన్ అవుతుంది. సో నెక్స్ట్ గెలిచిన వాళ్ళకి సెకండ్ ప్లేస్లోని డిమోన్ పవన్ ఉంటారు. థర్డ్ ప్లేస్లో దివ్య వాళ్ళు ఉంటారు. దివ్య వాళ్ళది లీస్ట్ స్కోరింగ్ వస్తుంది. సో దివ్య వాళ్ళ టీంలో ఒకరిని తీసేయమంటే దివ్య వాళ్ళ టీంలోంచి కళ్యాణ్ పడాలని తీసేస్తారు. ఎందుకు అంటే ఎవరైతే టఫ్ ఉంటారో వాళ్ళని తీస్తారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్వింకిల్ స్వాతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.